Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రోజు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. స్వామి గారు, చంద్రగ్రహణం అనగానే చాలామంది గర్భిణీ స్త్రీలకే ఎక్కువగా జాగ్రత్తలు చెప్తుంటారు. సో ఇప్పుడు మార్చి 3న రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలపైన ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుందా? ఖచ్చితంగా చూపిస్తుంది నాన్న. ఎందుకంటే గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలకు అనాది నుండి కూడా బహు జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. ఎందుకంటే ఈ యొక్క చంద్ర కిరణ ప్రభావం ఆ గ్రహణ కాలంలో చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు అవి కేతువు ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపిస్తుందో అటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అంచేత కేతువు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఈ యొక్క అంగవైకల్యం, ఆ లోపల ఉన్నటువంటి బిడ్డ అంగవైకల్యంతో పుట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా గ్రహణ ముర్రి అంటారు. ఇక్కడ కట్ అయిపోయి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి కూడా ఈ గ్రహణ కిరణం పడడం చేత ఏర్పడింది అని మనవాడు బాగా విశ్వసిస్తారు. అంచేత ఆ సమయంలో గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయానికి గర్భంలో ఏం ఉండకూడదు, ఆహారం ప్రధానంగా ఉండకూడదు. అదేవిధంగా ఈ మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ ఇవి కూడా చేయకూడదు. చాలా ప్రశాంతంగా మంచం మీద పడుకొని ఎలాగైతే పడుకున్నారో ఆ విధంగా కదలకుండా పడుకోవడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకం అనమాట. ఇప్పుడు మార్చి 3న వస్తున్న ఈ గ్రహణం ఎంత సమయం పాటు ఉంటుంది గురువు గారు? ఇది దాదాపు మనకి 3:20 ప్రారంభమయ్యి 6:47 వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3 గంటలు 3 గంటల సమయం మనకి ఆ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కదా. మనకు కనబడేది మాత్రం కేవలం 27 నిమిషాలు కనబడుతుంది. అది కూడా విడుపు మాత్రం కనబడుతుంది. ఓకే. సో ఆ 3 గంటలు బయటికి రాకూడదు, ప్రశాంతంగా మనం హాయిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి కపుల్స్కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా గురుగారు? కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్ని ముహూర్తాలు జరుగుతున్నాయి కదా. ఈ ముహూర్తాలు అన్నీ కూడా పెట్టుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 3 రాత్రులు. ఈ 3 రాత్రులలోనూ ఈ పౌర్ణమి రాకుండా చూసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనది ఫలదీకరణ. ఈ ఫలదీకరణ సమయంలో ఆ చంద్రకిరణ ప్రభావం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. శాస్త్రంలో చాలా విషయాలు చెప్పారు. స్త్రీ పురుషులు ఏ సమయంలో సంగమించాలి అనేటువంటిది, ఎప్పుడు సంగమించాలి అనే దానికి ఏంటంటే రాత్రి కాలంలో 1 గంట దగ్గర నుండి 3 గంటల సమయంలో సంగమించేటువంటి సమయంగా మనకి నిర్ధారించబడింది. ఆ సమయంలో ఏర్పడినటువంటి ఈ యొక్క పిండం ఏదైతే ఉందో అపారమైన తేజస్సుతో, మేధస్సుతో, జ్ఞానంతో, అందంగా, ఆరోగ్యంగా అది తయారవుతుంది. అంచేత పిండోత్పత్తి చాలా ప్రధానం. ఈ స్త్రీ పురుష కణాల కలయిక చాలా ఇంపార్టెంట్. అంచేత ఇక్కడ ఏంటి జరుగుతుందంటే ఇప్పుడు మనకి పెళ్లి ముహూర్తాలు అవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మూడాలు అవి వచ్చి ఇప్పుడు ఏమైందంటే పెళ్లి ముహూర్తాలు తక్కువ ఉన్నాయి. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ 3 రాత్రుల్లో ఏదో అమెరికా వెళ్ళిపోవాలనో, లేకపోతే ఇంకొక దేశం వెళ్ళిపోవాలనో, లేదా ఇంకో ఏదో ఒక కంగారుతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రహణం 6:30కి అయిపోతుంది, రాత్రి ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇట్లాంటి పనికి రావండి. అంచేత వీళ్ళు ఏం చేయాలంటే 3 రాత్రుల్లో ఏ రాత్రి కూడా గ్రహణం తగలకుండా ఉండే విధంగా ముహూర్తం నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు గ్రహణం ఉంది, మరుసటి మన గ్రహణ షోలు ఉంటుంది. ఓకే. గ్రహణానికి ముందు 3 రోజులు, గ్రహణం తర్వాత 1 రోజు విడిచిపెట్టి 4 రోజులు విడిచిపెట్టి ఈ గర్భాధానం అనేటువంటి నిర్ణయం అనేది చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే అక్కడ శుభంగా మంగళకరంగా ఉంటుంది. ఎందుకంటే నూతనంగా వివాహమైనటువంటి దంపతులు తొలి కలయిక చాలా ప్రధానమైనటువంటిది ఎవరికైనా సరే. ఆ తొలి కలయిక అప్పుడు చంద్రుడే ప్రధానం. మానసిక ఉల్లాసాన్ని, మానసికమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు చంద్రుడు. పైగా ఈ యొక్క సంతానోత్పత్తి కణాలని ప్రేరేపించేటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్ర కళల్ని బట్టి ఆ యొక్క కణాల యొక్క ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. అంచేత చూడు, పున్నమి రాత్రికి సంబంధించి చాలా ప్రాధాన్యత అనేది పూర్వం కవులు కానీ లేకపోతే ఒక పండితులు కానీ వీళ్ళంతా కూడా పున్నమి చంద్రుడి గురించి చాలా విశేషంగా చెప్తూ వస్తారు.
అయితే ఇక్కడ పాల్గొన పౌర్ణమి చాలా మంచిది అయినప్పటికీ కూడా గ్రహణం రావడం చేత ఈ 4 రోజులు కూడా వర్జితము. ఓకే. అందుచేత తొలి కలయిక అనేది దూరంగా పెట్టడం అనేది చాలా మంచిది. తొలి కలయిక అనే కాదు, దంపతులు ఆ సమయాన్ని విసర్జించడం, అంటే సంతానం కోరి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సమయాన్ని విసర్జించడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకం. అలాగే ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారికి ఏం చెప్పొచ్చు? ప్రయాణాలు కూడా ఆ సమయం గ్రహణం రోజు కానీ గ్రహణం మరుసటి రోజు కానీ ప్రయాణాలు చేయకూడదు. ఆ విధంగా చేస్తే గ్రహణ శూల అంటారు దాన్ని. అంటే ఇప్పుడు కనుమ నాడు ఏ విధంగా అయితే ప్రయాణం చేయకూడదు అంటారు, అదే విధంగా గ్రహణం మరుసటి రోజు కూడా గ్రహణ శూలగా చెప్పబడుతుంది. గ్రహణ శూల అంటారు మరుసటి రోజుని. ఈ 2 రోజులు కూడా ప్రయాణాన్ని మనం వదిలిపెట్టేసుకోవాలి. ఇది నూతన దంపతులకి వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది? అందరికీ కూడా ప్రయాణాలు చేయకుండా ఉండవే మంచిది. ఓకే. అంచేత బహుజాగ్రత్త వహించాల్సినటువంటి సమయమే. గ్రహణానికి పట్టింపు ఉండదంటారు అన్ని అబద్ధాలు ఆయన. ఎందుకంటే ఎన్నో అనుభవాలతో మనం చూస్తుంటాము, చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెబుతుంటారు. ఆ నియమాలు పాటిస్తే బాగుంటాం, పాటించిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంచేత వాటిని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే వాళ్ళ అనుభవంతో చాలా చెప్పుంటారు. అంచేత మనం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రి నమః.